హైదరాబాద్లో నాన్ స్టాప్ రెయిన్ రచ్చరచ్చ చేసింది. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వర్షం నగర జీవనాన్ని స్తంభింపజేసింది. నగరవాసులకు నరకం చూపించింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ దూరం దాటడానికి కనీసం అరగంట పైగా పట్టింది. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహన చోదకులు మెట్రో రైల్ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాలు బాటిల్ నెక్స్ గా మారి మరిన్ని ఇబ్బందులు తెచ్చాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 రుతుపవన ద్రోణులు ఉపరితల చక్రవాక ఆవర్తనం కారణంగా నగరానికి వర్షం ముప్పు ఇంకా పొంచి ఉంది. నిన్న మధ్యాహ్నం నగరం మొత్తాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానతో పరిస్థితి చేతులు దాటింది. ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమించినా వాహన చోదకుడికి నరకం తప్పలేదు. నగర వ్యాప్తంగా దాదాపు 140 ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాల కారణంగా రోడ్లు చెరువులుగా మారాయి. వర్షానికి రోడ్లన్నీ నీళ్లు నిండడంతో ఏది గొయ్యో ఏది రోడ్డో అర్థం కాక వాహన చోదకులు తమంతట తామే వాహన వేగాలను తగ్గించుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వాహన శ్రేణులు నిలిచిపోయాయి. నగరంలోని రోడ్లు చెరువుల్ని తలపించాయి. సికింద్రాబాద్, కోటి, పంజగుట్టతో పాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి విరించి హాస్పిటల్ వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. కీలక మార్గాల్లో వాహనాలు అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాయి. అటు గచ్చిబౌలి, ఐకియా ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. నగరంలో ఇవాళ రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఫుల్ వర్షం, రోడ్డు మొత్తం నిండిపోయింది.